గత 10 ఏళ్లలో కేసీఆర్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే విద్యాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుంటే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు చనగాని దయాకర్. విద్యా కమిషనర్ ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన సందర్భంలో విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో అన్ని రకాల ప్రభుత్వ విద్య ఏదైతే కుంటబడిందో, నిర్లక్ష్యం చేయబడిందో, వివక్షతకు గురైనటువంటి సందర్భంలో విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులకు విద్యను మనం ఎట్లా అందించగలుగుతాం అనే ఒక ప్రణాళికతోని ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికల పైన ఈరోజు దాన్ని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉపాధ్యాయుల మధ్య అగాధాన్ని వ్యతిరేకతను పెంచేలా కుట్ర చేయడాన్ని, తప్పుడు ప్రచారాలని, విష ప్రచారాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2004 నుంచి 2023 వరకు విద్య ఏదైతే నిర్లక్ష్యం చేయబడ్డదో దాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో, పాఠశాలల్లో, యూనివర్సిటీలలో మెరుగైన వసతులతో పాటు అన్ని రకాల వసతులతో పాటు మెనూ ఛార్జీలని, కాస్మెటిక్ ఛార్జీలని పెంచి ఇవాళ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి విద్యార్థుల జీవితాలకు ఒక భరోసాని, విశ్వాసం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను.